హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు నేను చక్కగాను ఎండ్రాయిల్ కర్రీ మీకు పరిచయం చేయబోతున్నాను. ఏదో కొత్తగా నేను ఛానల్ పెట్టుకున్నాను, యూట్యూబ్ ఛానల్. కాస్త సపోర్ట్ చేయండి నన్ను. సబ్స్క్రైబ్ చేసి మరి లైక్స్ ఇవ్వండి. కష్టపడి మీకోసం చక్కగా నేను రకరకాల కూరలన్నీ మీకు పరిచయం చేస్తాను కదండీ! ఓకేనండి? ఓకే. దీనికి కావాల్సిన ముందు ఏంటంటే ఎండ్రాయిల్ మంచిగా మనం ఒలిచేసుకొని, కడిగేసేసుకొని ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి మనం చక్కగాను. ఇవి వేపితే దీంట్లో ఉన్న నీచు వాసన పోతదండి. ఎండ్రాయిల్ కదా! పోతది కాబట్టి చక్కగా ఏపుకోవాలి. మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఏపేసేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలండి. ఓకేనా? మరి దీనికి మళ్ళీ చాలామంది ఏంటంటే అలా వేసుకుంటారండి. అలా వేసుకుంటే బాగోదు. ఏగి తీసిన తర్వాత దీంట్లో ఉల్లిపాయలు అట్లాగే పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాం కదండీ! ఇవి కూడా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేగాలండి. ఆల్మోస్ట్ ఇప్పుడు యూట్యూబ్‌లో అందరూ ప్రతి కూరని కూడా పరిచయం చేస్తున్నారండి. కొంతమందయితే మొత్తం కలిపేసే పెట్టేసుకుంటారు. అలాగే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసేయాలండి. తొందరగా ఉల్లిపాయలు ఏగుతాయి. కొంచెం ఈ బాగా మంచిగా ఏగిన తర్వాత మనం ఇందులో బంగాళదుంపలు అట్లాగే మరి ఈ ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకోవాలండి. వేసేసుకున్నాక టమాటాలు ఇవి కొంచెం మగ్గుతూ ఉంటాయండి. చక్కగా మూత పెట్టేసుకోవాలి. మంచిగా మగ్గుతాయి అవి. మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ మనం. నేనైతే ఈ స్టైల్‌లో చేస్తున్నానండి. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. తర్వాత మనం ఎగ్స్ పెట్టుకున్నాం కదండీ! అవి కొంచెం ఆయిల్ పోసుకొని వాటిలో కూడా మళ్ళీ కొంచెం వేపుకోవాలండి. దాంట్లో కొంచెం ఉప్పు, కారం వేసి వేపుకోవాలి. వేపుకున్న తర్వాత ఇది కొంచెం ఇప్పుడు మగ్గిపోయింది కండి. ములక్కాయ, టమాటా, బంగాళదుంప అన్నీ మంచిగా మగ్గినాయండి. చక్కగా చూసారా? ఇందులో కొంచెం కారం వేసేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని మనం దాన్ని చూడండి బాగాను చూసారా? అలా ములక్కాయకంతా పట్టిద్దనమాట కారం దగ్గరగా చక్కగాను మంచిగా చూసారు కుక్ అవుతుంది కదా! చాలా టేస్ట్‌గా ఉండేది ఇప్పుడు ములక్కాయ తింటే. ఇందులో కొంచెం వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం కలుపుకోవాలి మనం. కొంచెం చూడండి ఎందుకంటే నా స్టైల్‌లో నా కూర ఇట్లా ఉంది. మీ స్టైల్‌లో మీరు ఎలా చేస్తారో మరి నాకు కొంచెం కామెంట్‌లో పెట్టండి. కాస్త నన్ను కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇప్పుడు కొంచెం దగ్గరగా అయిపోయిందిగా చూసారా? ఆయిల్ పైకొచ్చేసింది. ఎగ్స్ వేసేసాను ఇందులోని. ఎగ్స్ వేసేసిన తర్వాత మనం ఇందాక రోస్ట్‌గా చేసుకొని పెట్టుకున్నాం కదండీ! ఎండు రొయ్యలు అవి కూడా ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. చూసారా? అదిగో చూడండి ఎంత కలర్ఫుల్‌గా కనబడుతుందంటే కూర ఇది. ఇందులో తర్వాత లైట్‌గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. ఓకే అండి. మీకైతే ఈ కర్రీ నచ్చినట్టయితే నాకు కామెంట్‌లో పెట్టండి. ఓకే అండి. బాయ్ అండి. ప్లీజ్ సపోర్ట్.